ప్రజల్లోకి బీజేపీ ఇదే నినాదంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది కమలదళం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయటమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ సహా 8 రాష్ట్రాల అసెంబ్లీ సమరానికి ఇప్పటి నుండే పక్కా రోడ్ మ్యాప్ రెడీ చేసింది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో స్వయంగా ప్రధాని మోదీ 4.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రజల్లోకి బీజేపీ పేరుతో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సాగే భారీ యాక్షన్ ప్లాన్ ని ఖరారు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు జెండా ఎగురవేయడమే పరమావధిగా బీజేపీ సరికొత్త వ్యూహాలకు పదును పెట్టింది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో జరిగిన ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో భవిష్యత్ ఎన్నికల దిశానిర్దేశంపై సుదీర్ఘ మథనం జరిగింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఓటర్లతో నేరుగా కనెక్ట్ అయ్యేలా సరికొత్త కార్యాచరణను రూపొందించారు. ఈసారి ఎన్నికల్లో యాంటీ ఇన్కంబెన్సీని తిప్పికొట్టేందుకు బీజేపీ సరికొత్త ఫార్ములాను నమ్ముకుంది. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ ఫలాలను, అభివృద్ధిని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్ను ఆదేశించింది. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులను ప్రధాన ఓటు బ్యాంక్ గా మార్చుకునేందుకు సోషల్ మీడియాను ఒక పవర్ఫుల్ అస్త్రంగా వాడుకోనుంది. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఓటర్ ఇంట ప్రభుత్వ లబ్ధిని గుర్తు చేస్తూ ఓట్లు రాబట్టడమే ఈ ప్లాన్ అసలు లక్ష్యం. ఇక ఈ ఎన్నికల ప్రచారానికి ప్రధాన ఇంజన్ గా నిలవబోతోంది మోదీ ఎట్ 25 సేవా సంకల్ప అభియాన్. గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, దేశ ప్రధానిగా 12 ఏళ్లు, మొత్తంగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మోదీ ఇమేజ్ ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లనున్నారు. సెప్టెంబర్ 17న మోదీ పుట్టినరోజు నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్, అంగన్వాడీ కార్యకర్తల సన్మానం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఓటర్ల హృదయాలను గెలుచుకునేందుకు పక్కా ప్లాన్ రెడీ చేశారు. అభివృద్ధితో పాటు జాతీయవాదాన్ని కూడా సమానంగా జోడించింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ వందే మాతరాన్ని కేవలం 2 చరణాలకే పరిమితం చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ దీనిని ఓటు బ్యాంకు రాజకీయంగా ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయించింది. 1947 స్వాతంత్ర్య స్ఫూర్తితో 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా దేశవ్యాప్తంగా వందే మాతరం ప్రచార యాత్రను చేపట్టబోతోంది. మొత్తానికి అభివృద్ధి, సేవ, జాతీయవాదం ఈ 3 సూత్రాలతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో విపక్షాలను క్లీన్ స్వీప్ చేసేందుకు మోదీ సేన సర్వం సిద్ధం చేసుకుంది. కేవలం ఒక సాధారణ ప్రచారంతో సరిపెట్టకుండా నెల రోజుల పాటు నిరంతర ప్రజల్లో ఉండేలా, ప్రతి వర్గాన్ని టచ్ చేసేలా బీజేపీ ఒక మైక్రో లెవెల్ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయబోతోంది. మరి ఈ సరికొత్త ప్లాన్ రాబోయే 8 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి విజయాలను అందిస్తుంది అనేది వేచి చూడాలి.